జగన్మోహన్ రెడ్డి రాప్తాడులో తోపుదుర్తి వారింట పెళ్లి కార్యక్రమానికి హాజరయ్యారు. జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి భారీగా జనసందోహం వచ్చారు. మొత్తం హైవే అంతా కిక్కిరిసిపోయింది, జనం తాకిడితో నిండిపోయింది. వేలాది మంది జనాలు రావడంతో మొత్తం ఆ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది. జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ జనాలేంటి ఈ రీతిలో వస్తున్నారు అనే చర్చకు ఆస్కారం ఇచ్చింది. ఇది కూటమి ప్రభుత్వ పెద్దలకి కంటగింపుగా మారింది. దాంతో అక్కడ విధులు నిర్వహించినటువంటి డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేసేశారు. చాలా విడ్డూరం చూడండి. ఆంధ్రప్రపత్రికలో వచ్చిన కథనాల్లో అనంతపురం రూరల్ డిఎస్పీ వెంకటేశ్వర్లపై బదిలీ వేటు పడింది. దీనికి కారణం జగన్ పర్యటన ఎఫెక్ట్ అని పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తుంది. జగన్ పర్యటనకు జనం వచ్చారని డిఎస్పీని కూటమి ప్రభుత్వం బదిలీ చేసేసిందండి. ఎంత విడ్డూరంగా ఉందో చూడండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పర్యటనలకు ఆశించినంత జనం రాకుండా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తున్నారని ఇలా పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకుంటే ప్రయోజనం ఏముంటుంది? పోలీసు అధికారుల్ని ట్రాన్స్ఫర్లు చేసి పోలీసు అధికారుల్ని వేధించి పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకుంటే సర్కార్కి ఏం ప్రయోజనం? ఆలోచించాలి కూటమి ప్రభుత్వ పెద్దలు. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చినప్పుడు రాప్తాడులో అక్కడ ట్రాఫిక్ క్రమబద్ధీకరించాల్సిన బాధ్యత సిఐది. కానీ డిఎస్పీ స్థాయి అధికారి అక్కడికి వెళ్లారు, పర్యవేక్షించే ప్రయత్నం చేశారు. కానీ జనం తండోపతండాలుగా రావడంతో ట్రాఫిక్ నియంత్రణ కష్టంగా మారింది. అలాంటి దానికి గాను డిఎస్పీని బదిలీ చేయిస్తారంటే అలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వ పెద్దల్లో అసహనం తాండవిస్తుందో ఆలోచించండి. 2000 మంది పట్టే గుడిలో 25,000 మంది వస్తే అక్కడ లోకల్ పోలీసులకు కానీ పోలీసు అధికారులకు కానీ ఎవ్వరికీ పట్ల. చివరికి తొక్కిసలాట జరిగి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పలాస కాశీబుగ్గ వెంకటేశ్వరుని ఆలయంలో ఆ కేసులో ఒక్క పోలీసు మీద కూడా చర్య తీసుకున్న దాఖలాలు లేవు. ఒక్కరి మీద కూడా. అదేందయ్యా, నీ పోలీస్ స్టేషన్ పరిధిలో 2000 ఉన్న చోట 25,000 మంది వస్తే అనేక రకాల సమస్యలు వస్తాయి, నీకు ఇట్టే తెలియాలి, నీ ఇంటెలిజెన్స్ ఏమైంది, నువ్వేమయ్యో, అసలు బాధ్యతలు ఎక్కడ నిర్వహిస్తున్నావని ఒక్క పోలీస్ అధికారి మీద కూడా చర్య తీసుకున్న దాఖలాలు 9 మంది ప్రాణాలు పోతే. కానీ రాప్తాడులో జగన్మోహన్ రెడ్డి పర్యటనకు జనం వచ్చారని డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేసేసారండి. ఎలా ఉందో చూడండి. ప్రభుత్వం ఎంత అసహనంతో సాగుతుందో చూడండి. జగన్కి జనం వస్తున్నారని ప్రభుత్వం అంతగా అల్లాడిపోవాల్సిన పనెందుకు? హైదరాబాద్ లో జగన్ పర్యటనలో భారీగా జనం కనిపించారని తెలుగుదేశం అనుకూల మీడియా కన్నీరు మున్నీరుగా విలపించాయి, ఆర్తనాదాలే వినిపించాయి.